వెల్కమ్ టు కాలం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవేష్ శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుంటాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. సో ఇప్పుడు మనకున్న సందేహాలను అయితే గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చెప్పండి గురుగారు, పరిష్కారములు చేసుకుంటే ఫలితాలు కలుగుతాయంటారా? చేసుకుంటే అసలు పరిష్కారం అనే దానికి పరిష్కారం అంటే అర్థం ఏంటి? ఏదో చేత కాకపోతే కదా ఇంకా పరిష్కారం తెలుసుకుని చేద్దాం అనుకునేది. ఈ చేసినప్పుడు ఎందుకు కాదు, అనుమానం, భయం, సందేహం లేకుండా ఓ గురుముఖతగా ఒకటి చెప్పినట్టుగా చేయగలిగితే ఆ కాలానికి ఆ టైంకి పరిష్కారం కన్నా కూడా శాశ్వతంగా ఉండాలంటే మంత్ర సాధన అనేది చాలా ముఖ్యం. ఈ సాధన సద్గురువు దగ్గర నుంచి తీసుకుని నిస్సంకల్పేన పూజయతి, ఏ విధంగానూ ఈ సంకల్పాలు లేకుండా ఇది జరగాలి, కామ్యం కావాలి ఇట్లా అనుకోకుండా ఆ భగవంతుడి రక్షణ నాకు 365 రోజులు 24 గంటలు నాతో ఉండాలనేటువంటి నమ్మకంతో కనుక చేసాడైతే ఎప్పుడూ ఆ పరిష్కారం సక్రమంగానే వస్తుంది. లేదు అవుతుందా కాదా, అయితే ఎప్పుడవుతుంది, ఏమవుతుంది, ఇలాంటి అనుమానం, భయం, సందేహం పెట్టుకుంటే ఎంతమందిని పరిష్కారాలు నాపోటి వాళ్ళని అడిగినా కూడా వాడు చెప్పేదాన్ని ఒక్కోదానికి వేరియేషన్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్లో ఆయన ఇట్లా చెప్పాడు, ఇంకోళ్ళని అనుకోవడమే కానీ వాస్తవంగా మీరే సరైన ఒక డెస్టినేషన్కి చేరలేరు. కాబట్టి పరిష్కారం అనేది ఎప్పుడు ఉంటుంది. దాన్ని సాధించుకోవడానికి తాపత్రయపడండి. దాన్ని తద్వారా వచ్చే అనుభవం, తద్వారా వచ్చేటువంటి లాభం, తద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటో మీకు మీరే గ్రహించగలుగుతారు. దానికి అదే మంత్ర సాధనకి దారితీస్తుంది. అందుకని మన వెనక మనం కాకుండా దైవం ఒకటి వెనక శక్తి, అజ్ఞాత శక్తి ఉన్నది, నడిపించేటువంటిది ఒక నమ్మకం కనుక ఉండేటైతే ఏ దైవాన్ని ఆరాధించినా, ఏ పేరుతో ఆరాధించినా కూడా వాళ్ళు కాపరేటివ్ ఉపాసన ఇచ్చేటప్పుడు గురువుగా కొన్ని చెప్తారు, ఈ దేవుడిని ముందు చేసుకోమని వాళ్ళ భావంతో వాళ్ళు చెప్తారు. నీకు ఏది అర్హత ఉందే సరిగ్గా గురువు నిర్ణయించగలని చెప్తే దాన్ని పట్టు వదలకుండా ఖచ్చితంగా నిత్యం చేసుకునే వాళ్ళకి సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఎవరి సలహాలు కూడా అక్కర్లేదు. ప్రతి మనిషికి ఉండేటువంటి 6th సెన్స్ అనేది అందరికీ ఉంటుంది. దాన్ని ఈ ఉపాసనా బలంతో పాలిష్ చేసుకోవడమే కానీ తెలియకుండా ఎవరికి ఉండదు. మాకు ముందే జరగబోతుంది అనుకుంటూనే ఉన్నావు కానీ ఎందుకు ఆపుకోలేకపోయినామంటే నీ దగ్గర ఆధ్యాత్మికంగా ఆ శక్తి లోపడటంతోనే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ముందు మీరు గురుముఖతానే కాకపోయినా ఒక స్తోత్రం పాఠాలు తీసుకుని చదువుకున్నా కూడా, ఏ ఆరాధనలు చేసినా కూడా వాటి ఫలితాలు ఎప్పుడు వస్తాయి. ఓకే, అసలు మంత్ర జపాలు, హోమాలు అర్హతలు అంటే ఏంటంటారు? మంత్ర జపాలు ఇవాళ వాస్తవంగా నవగ్రహాలు కూడా పరమేశ్వరుడు యొక్క అంతర్గత స్వరూపాలే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు నవగ్రహాలు. అంతేగాని ఎవరి మీద ఒక తీక్షణ చూపిద్దామని కానీ, ఎవరికో నష్టం కలిగిద్దామని కానీ, వాళ్ళకి కర్మానుసారంగా ఏదైతే జరగవలసి ఉన్నదో అది ఆ గ్రహాల యొక్క ప్రభావంతో జరుగుతుంది. ఆ జరిగినప్పుడు శనీశ్వరుడిని శనిగాడు అనుకోవడం ఇలాంటివి చేయకుండా ఏదో మాల వేసుకున్నాం, దండేసుకుని ఏ గురువు అని కేకేయటం. ఆ గురువు అనే పదానికి గూశబ్ద అంధకారస్య, రూశబ్ద తన్నిరోధకస్య, నీడో ఉండే చీకటి పోగొట్టేటువంటి గురువుని ఏ గురువు అని పిలిచేటువంటి దుస్థితికి దిగజారకుండా ఎప్పుడూ గురువే సర్వలోకానాం విషయ భౌరోగిణాం నిధే సర్వ విద్యానాం అనే భావనతో గనక గురువుని ఆరాధిస్తే, అట్లనే ప్రతి ఒక్క గ్రహానికి కూడా వాటి పోర్ట్ఫోలియో ప్రకారం ఇల్లు కట్టేయటానికి కానీ, వివాహాలకు కానీ అన్నిటికీ కూడా 9 గ్రహాలకు కూడా 9 మళ్ళా మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఈ యొక్క గణపతి చేస్తే కానీ ఏ మంత్ర విద్య ఫలించదని. అట్లనే 9 గ్రహాల మంత్రాలకు కూడా గణపతి సంపుటితో 9 గ్రహాలకే మంత్రాలు ఉన్నాయి విడిగా. అయితే దానివల్ల ఉపయోగం ఏంటి? అది నవగ్రహ మంత్రాలు చేసుకోవచ్చు కదా అని చెప్పి అనొచ్చు. కానీ అది 19,000 శనేశ్వరుడికి మంత్రం చేసేవారు 1900 చేసేది ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇటువంటి అవి స్వయంగా ఆచరించుకోవాలి ఎప్పుడు కూడా. ఏదో పురోహితుడు చెప్పాడు ఆ చేశారంటే మరి నువ్వు ఇచ్చేదంతా వాళ్ళకి పొట్టకూటి కోసం వాళ్ళ దగ్గరకు వస్తున్నారు.
కాబట్టి వాళ్ళకి ఇచ్చే నువ్వు ఇచ్చే 400-500 మన తర్వాత కార్యక్రమానికి పోదాం ఉంటుందే కానీ ఎవరిని వాటికి నిత్యానుష్ఠానం చేసేటువంటి ఇది కానీ ఆ ఉపాసన బలం కానీ ఆ మంత్రసిద్ధి కానీ వాళ్ళకు ఉండదు. అది వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు. కాబట్టి తెలుసుకోగలిగితే సద్గురువుని ఆశ్రయించి ఈ 9 గ్రహాల యొక్క మంత్రాలు నీకు ఏ కాలంలో ఏ గ్రహం సంచారం నడుస్తోంది. ఇప్పుడు 23వ తారీఖు మొన్న నుంచి రాహు శుక్రుడు ఉన్న చోటికి ఇప్పుడు ఈ కుజుడు కూడా చేరుతున్నాడు. ఇది కొన్ని రాసుల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడే ఉంది 40 రోజుల పాటు. ఆ 40 రోజుల పాటు కుజుడు అక్కడ సంచారం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా తెలుసుకుని రెమెడీ చేసుకోగలిగితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు చదువుకోవటం, లేకపోతే ఇంకా ద్వాదశాక్షర మాలా మంత్రాలు ఇటువంటి కొన్ని ఉపాసనలు వచ్చేవి ఇవన్నీ ఉన్నాయి. అవి తెలుసుకుని కానీ చేసుకోగలిగితే ఈ 40 రోజులు అవలీలగా గడిచిపోతాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా. లేకపోతే తప్పనిసరిగా ఈ గ్రహాల కలయికలో ఈ యొక్క కుజ సంచారంలో తప్పనిసరిగా దుష్ఫలితాలను పొందక తప్పదు. ధన నష్టం, వ్యాపార నష్టం, ఈ బంధు విరోధాలు ఇలాంటివన్నీ అనేకం కలుగుతుంటాయి. అందుకు నేను చెప్పేది అంటే ఈ 9 గ్రహాల యొక్క మంత్రాలు కూడా తెలుసుకుని అది గురుముఖత ఒక్కసారి కనుక చెప్పించుకునేటైతే తర్వాత మీరు బిడ్డగా సాధనలో పెట్టుకుంటే ఒకరోజు ఒక అరగంట గంట మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు అది చేయటం మొదలు పెడితే భగవంతుడి మీద నమ్మకం అనేది ముందు ప్రారంభం అవుతుంది. అయిన తర్వాత చేసుకోలేకపోయిన వ్యక్తి కూడా మీకే తెలిసి వస్తుంది. కాసేపైనా చేసుకుందాం, ఇప్పుడు రోజు అరగంట చేస్తున్నాం, ఇప్పుడు 15 నిమిషాలను చేసుకుందామని బయటపడదాం అనేటువంటి ఒక ఇది వస్తే మిమ్మల్ని కాదు మీ తర్వాత మీ మీద ఆధారపడి ఉన్నటువంటి పిల్లలకి, భార్యకి, వీళ్ళందరికీ కూడా అది దాని యొక్క ఫలితం దక్కుతుంది. అంతేగాని నీ ఒక్కడికే చేసుకోవాలనుకుంటే అనవసరం. అందుకనే బ్రహ్మచారులకు కానీ ఇటు సన్యాసులకు కానీ కొన్ని విద్యలు అసలు పనికిరావు. నారాయణ అనుకోవడమే సన్యాసులకి, అంతకంటే వేరే మంత్రాలు అక్కర్లేదు. వాళ్ళకి ప్రణవం ఉచ్చరించడం తప్పితే వాళ్ళకి ఇంకోటి మంత్రం లేదు. కానీ బ్రహ్మచారులకి వీళ్ళకి మరి వివాహం కావాలంటే చండీ హోమం చేస్తాం. బ్రహ్మచార్యం చేసుకుంటే చండీ హోమం చేసి మంత్రసిద్ధి కోసం చేసుకోవచ్చు, ఇంకోళ్ళకి సహాయపడటం కోసం, ఇంకోళ్ళకి చేసి పెట్టడం కోసం సాధించుకోవచ్చు. ఉపాసకుడు అట్లా కాదు. గురుముఖత ఒక విద్య వచ్చినప్పుడు ఆ విద్య నుంచి ఇంకా అనేక విద్యలకు ప్రోద్బలం ఎప్పుడైతే జరుగుతుందో దాని నుంచి ఒక్కొక్కటి విద్యను తెలుసుకుంటున్నప్పుడు ఇంకా తెలుసుకోవాలనే తాపత్రయం సహజంగా ఉపాసనలో వస్తుంది అందరికీ కూడా. ఆ వచ్చినప్పుడు అక్కడ మళ్ళా ఆ గురువుని ఆశ్రయించుకుని ఒక్కొక్క విజయం చేసుకుంటే ఒక ధైర్యం, మనిషికి ఒక నిబ్బరం, ఒక బలం అందరికీ ఉంటాయి. ఉపాసకులైన వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి, ఎవరు అతీతులు గారు దానికి. అయితే ఏంటంటే వచ్చింది ఆ అమ్మవారే చూసుకుంటుంది వెనక నుంచి అనేటువంటి ఒక ధైర్యంగా చేసుకోగలుగుతారు. కాబట్టి ఉపాసన శక్తి మంత్రసిద్ధి అనేది కారణం. అదే దశమహావిద్యలో కూడా మంత్రసిద్ధి ఉంది. మేము పౌర్ణమికి అమావాస్యకు దశమహావిద్యలు చేస్తాం, ఎన్ని చేస్తావు, ఎన్ని ఆహుతులు వేయగలుగుతావు, ఒక్కొక్క విద్య ఎటువంటి ఇదైనటువంటిది. అవన్నీ ఆలోచించకుండా ఊరికే చెప్పడం, ఊరికే తేలిగ్గా చెప్పవచ్చు. ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఆ వాచా దోషం కూడా ఎందుకు అంటా. నేను చెప్పొద్దని అంటలేదు. నువ్వు చేయగలవా, చేస్తే వాటికి కావలసినటువంటి ఆహుతులు ఇచ్చి ఆ దేవతను తృప్తిపరచగలవా, అప్పుడు నువ్వెన్నేనని చెప్పు. జనానికి తెలియని పేర్లు చెప్పినా కూడా పర్వాలేదు. కానీ అందుకనే దీంట్లో కూడా ఖడ్గమాల రచనలో కూడా ఆ ధ్యాన శ్లోకాల్లో కూడా అట్లనే అబ్బాయి చెప్తుంది. అందుకని తెలుసుకుని అటువంటిది ఇక్కడ తేలిగ్గా మనకు అయ్యేటువంటి ఒక విధంగా సింపుల్గా ఒకటి చెప్తాను మీకు. నా 10వ సంవత్సరం కూడా రాకమనిపే మా ఆర్థిక భారాల్లో చిన్నతనంలో స్కూల్కి వెళ్తూ వెళ్ళే లోపల మా అమ్మగారు నిత్యం చేసుకునేటువంటి అంబాశంబి చంద్రమౌళిరబలా పర్ణాభుమా పార్వతి అని పెద్దగా చదువుకుంటూనే పని చేసుకుంటుంటే ఇవి చెవిని పడుతూ ఉండేవి. నాకే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఇలాంటి అసలు ఆలోచనలు, చదువుకునే వయసు అది ఆలోచనలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఎందుకు గర్వంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను అంటే ఇవాటి రోజున ఆ తర్వాత ఈ 60 సంవత్సరాల తర్వాత ఈ ఉపాసనలోకి మళ్ళీ 40 ఏళ్ళు అయింది వచ్చేప్పటికి. ఆ వచ్చిన రోజు నుంచి కూడా మళ్ళీ ఆ పుస్తకం తీసి అంబా శంభవి చంద్రమౌళి రబలా అని ఆ స్తోత్రాన్ని మళ్ళీ చదవవలసిన అవసరం రాలా. ఎప్పుడు నోటికి ఆటోమేటిక్గా ఆశువుగా హారతి పట్టుకునేటప్పటికల్లా అమ్మవారికి హారతి ఇచ్చినప్పుడు చక్కగా 8 శ్లోకాలు చక్కగా నోటికి వచ్చేసినాయి. అంటే చిన్నప్పుడే కార్యకారణ నిర్ముక్త అని చెప్పినట్టుగా చిన్నప్పుడే అమ్మవారు ఇంజెక్ట్ చేసింది, రేపు పొద్దున్న నీకు ఉపయోగపడేది ఇదేరని ఆయన. అందుకనే మనకు తెలియకుండానే కొన్ని అనాలోచితంగా జరిగేవి కూడా ఇట్లా వస్తుంటే వాటిని తెలుసుకుని పదును పెట్టుకుంటేనే ఏ విద్య అయినా ఏ మంత్ర సాధన అయినా కూడా సిద్ధిస్తుంది. అది నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఇప్పుడు తాదృశ్యం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై. అది
అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భోక్త భవిష్యతి 18 పీఠాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ చూసాం, ఇది చూడలేదు అనుకుంటారు. ఈ అష్టాదశ మహాద్వీపాల యొక్క ఆ మహా తల్లి యొక్క పీఠాల యొక్క అనుగ్రహం కావాలంటే ఇక్కడ నువ్వు నిత్యం ఖడ్గమాలు చేసుకుంటే చాలు. ముందు దీని అసలుకి వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి కాశ్మీర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్ళి చేద్దామని అంతే. ఆర్థికంగా అమ్మవారు అనుగ్రహిస్తే నువ్వు వెళ్ళగలుగుతావు. లేనప్పుడు ఎంత పెట్టుకున్నా కూడా వెళ్ళే వాళ్ళకి ఏదో ఆటంకాలు రావచ్చు, వయస్సు సహకరించకపోవచ్చు, పంపించేవాళ్ళు సంతానం పంపించకపోవచ్చు. ఇవన్నీ నా ఒక వయసు వచ్చేవాడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూర్చొని పూజ చేసుకుందాం. రిటైర్మెంట్ అప్పటిదాకా గాడిలోకి వస్తాం, ఏం చేస్తాం? 60 ఏళ్ళు వచ్చేదాకా ఏం చేయలేదు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వంటింటో ఆమె ఏం చేస్తుందో, ఏం ఇవాళ ఇష్టమైంది ఏం తిందామని ఆలోచన ఉంటుంది, కానీ ఆ దేవుడి దగ్గర కాన్సన్ట్రేషన్ వస్తుందా? అందుకని విష్ణువే ఆ విష్ణువు పరమేశ్వరుడు. అందుకనే పార్వతీ పరమేశ్వరు గారు ఇటు లక్ష్మీనారాయణుడు కానీ అభేదం పెడదు. శక్తులన్నీ కూడా ఆ పార్వతీ మన శివకేశవులు ఇద్దరు కూడా అభేదం. ఏది ఎటు చేసినా కూడా శివుడికి చేసినా శివుడు ధ్యానించేది నారాయణుడి, నారాయణుడు ధ్యానించేది శివుణ్ణి. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఏకమైనటువంటి స్వరూపాలే. కాబట్టి మీది ఆ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు శివుడి యొక్క పాశుపతాస్త్రమే ఆంజనేయుడు. అట్లా ఒక్కొక్క దీనికి వాళ్ళ నుంచి వచ్చినవే బయటికి కానీ ఏదైనా కానీ. అందుకని విద్యలు తెలుసుకునేటప్పుడు ఇక్కడ ఉన్నవి మనం చేసుకోగలిగితే ముందు ఎక్కడికో పోయి రామేశ్వరం పోయితే కానీ అదే వాడుకల భాషలో రామేశ్వరం పోతే కానీ శనేశ్వరం పోలేదు, ఇవన్నీ పిచ్చి మాట ఇట్ట. ఎందుకంటే మనిషి యొక్క బలహీనతలు అది కాకపోయేటప్పటికి వచ్చేటువంటి ఫ్రస్ట్రేషనే ఇటువంటి సామెతల కిందకి దారితీస్తున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఇది నేను నవ్వుతూ చెప్తున్నానంటే ఒక సీరియస్గా చెప్పలేక కాదు, ఒక రిజర్వ్డ్గా చెప్పే విధానం ఉంది. అయితే ఈజీగా మీ మనసుల్లో కూడా అది జొరపడాలి. మనం చేస్తుంది ఏంటి, ఎంతవరకు ఇది. నిన్న ఒక ఫోన్ చేసింది కదా, అంతకుముందు ఇంటికి ఫోన్ చేసింది, చెప్పాను సమాధానం, మళ్ళీ వచ్చిన లైవ్లో ఫోన్ చేస్తుంది. ఇప్పుడే ఫోన్ లైవ్లో కూర్చుండగానే టీవీ ఎదురుకుండా కూర్చోగానే నెంబర్ కలిసింది కదా అని ఫోన్ చేయటం కాదు. నీకు ఇంపార్టెంట్ కాదు అసలు. ఆ సమయాన్ని ఇంకోళ్ళకి ఇచ్చే సమయాన్ని నువ్వు వృధా చేయటమే కదా. నేను అదే సమాధానం డైరెక్ట్గా చెప్పవలసి వచ్చింది కూడా. కాబట్టి మీరు చూస్తుండేటువంటి వాళ్ళు మీ సరైనటువంటి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తూనే ఉంది, మీ నక్షత్రం చెప్పండి, మీ కామ్యం చెప్పండి, ఏది ఇంపార్టెంటో ఏది ముఖ్యమైనదో అనుకున్నారో. ఏదో మా అబ్బాయికి ఏం ఉద్యోగం వస్తుందంటే నేనేం చెప్పలేను గాలిలో దీపం పెట్టి, అట్లా అలా కాదు. ఏం చదువుకున్నాడు, ఎంతవరకు చదువుకున్నాడు, అబ్బాయి నక్షత్రం ఏంటి, ఎందుకు ఎన్నాళ్ళు బట్టి ప్రయత్నం చేస్తున్నాడు, ఏం ఉద్యోగం. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఎన్ని కోట్ల మందికి వస్తుంది, ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో. అదే బాంబే పంపించమంటే అమ్మో అందాకా మా అందరం పంపిస్తామంటారు. మళ్ళీ అక్కడ మళ్ళీ పుత్రప్రేమని కానీ అది కానీ వీళ్ళ వెనక్కి గుంజుతూనే ఉంటారు వీళ్ళు. ఇలాగ 9 ఏళ్ళైంది బీటెక్ అయింది, నాకు మా వాడికి ఉద్యోగం రాలేదు, నాకు ఇంటికి ఫోన్ వస్తే నాకు ఆశ. 9 ఏళ్ల బట్టి బీటెక్ చేసి అనంతపురంలో వాడి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. తండ్రి యొక్క బుద్ధి తక్కువ అనాలా లేకపోతే కుర్రాడు చేతకాంతనాలా, బీటెక్ పాస్ అయ్యి కూర్చున్నాడు ఇంట్లో 9 ఏళ్ల బట్టిట. అది ఏమిటి దాని కారణం అంటే మాపోటి వాళ్ళకు కూడా ఇదొక రీసెర్చ్ టైపులో ఎందుకు జరుగుతోంది అనేటువంటిది ఒక ఎనలైజ్ చేయటానికి చాలా తాపత్రయపడాల్సి వస్తుంది. ఇది కూడా ఒక రీజన్. దీనికి ఏ రీజన్స్ అడ్డం పడుతున్నాయి అట్లా. అందుకనే కొంచెం తెలుసుకుని ప్రయత్నం చేస్తుండండి. ఫోన్ చేస్తే సమాధానం చెప్తాను. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా కింద 2వ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఎవరికైనా సమాధానం చెప్తాము. హైదరాబాద్ లోకల్గా ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇంటికి వచ్చే కలవండి. కలిస్తే ఒక అరగంట మాట్లాడేదని చెప్పడానికి సానుకూలంగా ఉంటుంది. లేవా కాల్స్ ఏం లేవా? కాల్స్ ఇంకా రాలేదు. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని మీరు నక్షత్రం ప్రకారం కొంతమంది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఏ నేమ్స్ పెడితే బాగుంటుంది అంటారు, కొంతమంది ఏంటంటే ఆ నక్షత్రంలో పుట్టిన వారికి అదే నేమ్ పెట్టేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళకి బిడ్డ పుట్టినప్పుడు ఒక మేషరాశి అంటే చూచేలోలా ఇట్లా 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. దాంట్లో ఆ ఏదైతే 4 అక్షరాల్లో ఏది ఉందో అది 2వ పాదంకో 1వ పాదం 3వ పాదంకో అన్వయించుకుని ఆ అక్షరంతో మొదలుపెట్టి పేరు పెట్టుకోమని చెప్పేసి శాస్త్రం. అయితే ఇవాళ రేపు యశనో యశస్సనో ఇష్యానో ఇలా ఏవో పెట్టేస్తుంటారు. ఈ పేర్లు ఎక్కడి నుంచి పుట్టించుకొస్తున్నారో తెలియట్లేదు. ఓకే, ఒక కాల్ అయితే తీసుకుందాం మనము. త్రినాథ్ తాడిపత్రి నుండి. త్రినాథ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? హలో, నా పేరు శ్రీనాథ్ మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ చాలా లో ఉంది మీది. నమస్కారం మేడం. ఓకే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు, చెప్పండి. నా పేరు శ్రీనాథ్ స్వామి.
ఆ, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నాకు నక్షత్రము డేట్ ఆఫ్ బర్త్ ఏమి లేదు స్వామి. నాకు ఇంటికి ఫోన్ చేయను సాయంత్రం. కింద ఉన్న నెంబర్కి ఓకే ఇంటికి సార్. ఫోన్ చేయ, ఇప్పుడు చెప్తాను ఏమి కింద నక్షత్రం ఉన్న నెంబర్కి కాల్ ఏమీ చేయండి. లేకుండా ఏం చెప్పగలుగుతాను తండ్రి ఇక్కడ లైవ్లో. ఆ. రైట్, ఆల్ ది బెస్ట్. సో ఎవరికైతే కాల్ కలవలేదని పై నెంబర్కి మాత్రం కాల్ చేయకండి, కిందున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. సో చూసుకున్నట్లయితే గురువుగారు చెప్పండి ఇంకొక విషయము, చాలామంది అయితే గుడికి వెళ్తూ అన్ని గుళ్ళల్లో నవగ్రహాలు, మీరు అన్నట్టు ఇంతకుముందు నవగ్రహాల గురించి చెప్తున్నారు. సో అన్ని గుళ్ళల్లో నవగ్రహాలు ఉంటాయి. సో గుడికి వెళ్ళి తర్వాత లోపల దేవుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అది కరెక్ట్ అంటారా? నవగ్రహాల చుట్టూ తిరిగి వచ్చి కాళ్ళు కొడుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది విధి వైపరీత్యమా అంటే అది ఇప్పుడు కొన్ని కారణాలు చెప్తారు. అక్కడ శనికి అభిషేకం చేసి నూనె ఎంత ఉంటుంది, కాళ్ళకు తగులుతుంది, మనకి తగులుతుంది కదా. నీ ఎక్కడదో అరిష్టం, నువ్వు మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కంప్యూటర్, నువ్వే కొని తెచ్చుకోవడం వాటికి ఎక్కడికి కిందగా. ఇప్పుడు మందపల్లిలో ఏదో ఉంది, మండపేట ఏదో అంటారు దాన్ని, రావులపాలెం దగ్గర. అక్కడి నుంచి డబ్బాలు రోడ్డు మీద క్రాస్ రోడ్స్లో హోటల్స్కే వస్తాయి. మరి అక్కడ టిఫిన్లు చేస్తున్నారు కదా, అదే ఉంది కదా వాళ్ళు వాడుతుంది. ఇప్పుడు షిర్డీ దగ్గర అంతే కదా. ఓకే, కాల్ రెడీగా ఉన్నారు ధరణి అనంతపురం నుండి. ధరణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, చెప్పమ్మా. చెప్పండి. మేడం నా పేరు ధరణి మేడం. కొంచెం పెద్దగా చెప్తారు, నీకన్నా డబుల్ వయసు ధరణి సార్, ధరణి దేవి గారు. నక్షత్రం నమస్తే చెప్పండి గురుగారు. ధరణి గారు. నీ సమస్య చెప్పమ్మా. సార్ నాది రేవతి నక్షత్రం సార్. నేను బ్యాంక్ జాబ్ కి ట్రై చేస్తున్నాను, రావట్లేదు. ఎప్పుడు వస్తుంది కాల్ చేశాను సార్. బ్యాంక్ టెస్ట్ల కోసమా? అవును సార్, ఏం చదివావు? బ్యాంక్ జాబ్ కి ట్రై చేస్తున్నాను. నువ్వు ఏం క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ బీకామ్ కంప్యూటర్. అచ్చా, డిగ్రీ బీకామ్స్ కంప్యూటర్స్. ఎందుకు నువ్వు బ్యాంక్ జాబ్ ఏంటి, పర్మనెంట్ ఇది ఉంటుందనే బ్యాంక్ దానికోసం నువ్వు ట్రై చేస్తుంది? అవును సార్. దానికన్నా అమ్మా, ఇప్పుడు నీ నక్షత్రం ఏంటి? రేవతి నక్షత్రం రెండో రేవతి నక్షత్రం చెప్పావు కదా. నువ్వు వాస్తవంగా ఇప్పుడు ఈ టైంలో కనుక నువ్వు ఆన్లైన్లో కనుక నువ్వు ట్రై చేసుకున్నట్టయితే నీకు ఖచ్చితంగా ఫారిన్ ఛాన్సెస్ వస్తే అవకాశం ఉంది. మంచి ముందు సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తుంది, ఆ వచ్చిన తర్వాత తద్వారా ఆ కంపెనీ నుంచి నువ్వు ఫ్లైఅప్ అయ్యేందుకు అవకాశాలు వస్తాయి. నీకు రాహు అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు, జన్మలో ఉన్న రాహు మీకు ఖచ్చితంగా నేను విదేశాలకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అది వదులుకొని నేను బ్యాంకులో ఊరికే ఖాళీగానే బ్యాంకులో సీటుకి స్టికప్ అయి కూర్చుంటానంటే ఇక అది నీ నిర్ణయం. స్వబుద్ధి సుఖం చేయవా, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశక అంటారు. అందుకనే నేను చెప్పాను ఒక మంచి సలహాని అమ్మవారు చెప్పింది, నువ్వు ఆచరించి ఎట్లా ఉంటావు, నీ అన్వయించుకుంటావు, నీ ఇష్టం తల్లి. ఆల్ ది బెస్ట్. ఓకే గురువు గారు, ఇంతకుముందు మీరు అన్నారుగా కొన్ని రాశుల వారికి ప్రమాదం ఉంది, వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే అన్ని తొలగిపోతుంది. మరి వాళ్ళు ఏ రాశుల వారు చెప్తారా మీరు? అవన్నీ మనం ఎందుకు చెప్పాలమ్మా, ఇంకోటి దానికోసం ట్రోల్ చేస్తారు మళ్ళీ. మేషరాశి వాళ్ళు సహజంగా ఉండి, మేషరాశి వాళ్ళకి కానీ, ధనుసు రాశి వాళ్ళకి కానీ, ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కానీ కొంచెం ఈ ప్రాబ్లం ఉన్నాయని నా నాలెడ్జ్ వరకు కొంచెం ఇది ఉందంతే. ఎవరు ఏదైనా కూడా ప్రమాదం. ఇప్పుడు చెప్తున్నాం కదా, నువ్వు ఆచరణ ఏదో ఒకటి చేయటం, అనుష్ఠానం మొదలు పెడితే ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఏమీ అడ్డం వచ్చేవి కాదు, ఏమీ చెడు చేసేవి కాదు. వాడి డ్యూటీ అవుట్ చేస్తే తప్పనిసరిగా దాన్ని ఎవడో మళ్ళీ ఆ దేవుడు వచ్చి కూడా నువ్వు ఆగిపో, నువ్వు వెనక్కి రమ్మని చెప్పి ఏ యొక్క గ్రహాన్ని వెనక్కి ఏం పిలవడు. అందుకని దత్త చరిత్ర చదివినా కూడా నీకు శనేశ్వరుని పంపించేటప్పుడు ఏమేమి చెప్పాడని చెప్పేసి ఇవన్నీ చదివిన వాళ్ళకి తెలుస్తాయి ఇటువంటివన్నీ. కాబట్టి పేర్లు పెట్టుకునేటప్పుడు కాకపోతే ఒకటి ఇప్పుడు ఏమైందంటే 4 అక్షరాలు ఇచ్చి ఈ నెలలో పుట్టారంటే చైత్ర మాసంలో, మార్గశిర మాసంలో, ఇట్లా వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళకి నామం అని ఒకటి వస్తుంది. దాని తర్వాత నక్షత్ర నామం ఆ టైంకి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా రేవతి నక్షత్రం అంటే రేవతి నక్షత్రానికి ఏ అక్షరాలతో పేరు పెట్టాలని చెప్పి అది 2వది రాస్తారు. దాని తర్వాత వాడుక నామం అని చెప్పి 3వది రాస్తారు. బియ్యం మీద 3 గళ్ళుగా గీసి దాంట్లో 3వ నామం రాస్తారు. అది దానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు పిలుచుకునే పేరు వాళ్ళందరికీ ఇష్టమైంది, భార్యాభర్తలకు ఇష్టమైంది ఏదో రాసుకుని పేరు రాసుకుంటారు. కానీ ఈ మధ్యలో రాసేటువంటి నక్షత్రనామం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకుంటే ఇక నక్షత్రం ప్రత్యేకంగా తెలిసినా తెలియపోయినా కూడా మాపటి ఇమ్మీడియట్గా ఇది నీ నక్షత్రం అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరైనా కూడా సంతానానికి నామకరణాలు చేసేటప్పుడు ఆ పని చేయండి, అది ఇప్పుడు గుర్తుంటుంది. దాని ప్రకారం జరగాలి. కానీ మీరు
ఈ యొక్క ఈ వీటితో వాడుక నామాలతో మాత్రం నా పేరుతో ఎట్టా ఉందని చెప్పంటే ఎవరు చెప్పినా కూడా అది సత్యదూరమే కానీ అవన్నీ స్థిరమైనటువంటి నిర్ణయాలు కావు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు కూడా కావు. ఓకే, ఆర్థిక సమస్యలకు అలాగే గురుగారు, ఆర్థిక సమస్యలకు మీ కాలం పరిష్కారంలో మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారంటారు? ఇప్పుడు ఎక్కడంటే ఆర్థిక పరిస్థితి అంటే మనిషికి డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటం కాదు, కానీ లేకపోతే నిత్యం డబ్బు వస్తుంటాం కానీ ఇది కాదు. నిత్య కళ్యాణశీల బాల అని చెప్పేసి తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితి 80 అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భోక్త భవిష్యత్ ఇందాక చెప్పింది అదే. వెంటనే ఈ లక్ష్మీదేవి కావాలనుకుంటే నిత్య కళ్యాణం పచ్చదోరణంగా నీ ఇంట్లో జరుగుతూ ఉండాలి. అంటే ఇవాళ 10 మంది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా భోజనం పెట్టి పంపించగలిగిన స్థితి, మళ్ళీ ఇంకో రోజుకి ఆ 10 మందికి తగ్గ భోజనం మళ్ళీ నీ దగ్గర రెడీగా ఉండేటువంటి స్థితి కావడం నిత్య కళ్యాణం. అది నిత్యం లక్ష్మీదేవి ఉండేది. అంతేకాని ఒక ₹1 ఇచ్చి మెంటల్ బ్యాలెన్స్ లేకుండా వెళ్ళి చేస్తే కష్టం అది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం మనం. పాషా ఖమ్మం నుండి. పాషా గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే స్వామీజీ. చెప్పు తల్లి. అండి మా అన్నయ్యది డిగ్రీ కంప్లీట్ అయింది. ఆ, దేనికి ప్రయత్నిస్తున్నా అది కుదరడం లేదు. ఏంటి వాడి నక్షత్రం? నక్షత్రం తెలీదు మాకు. అసలు మీ అన్నయ్యది నువ్వు అడగడమే తప్పు. ఎందుకంటే బాధ్యత అతనికి ఉండాలి. తనకేం చదువుకున్నాడు, తనకి ఉద్యోగం రావట్లేదంటే అతనికి లేని గరజ నీకెందుకు తల్లి? చెల్లెలుగా అందరూ ఒక ఇంటికి వెళ్ళి ఆడుతుంటే ఆడపిల్లవి నువ్వు అడగవలసిన ప్రశ్న కాదు అది. అతనికి బాధ్యత ఉండాలి. లేకపోతే మీ అమ్మ నాన్నకి బాధ్యత ఉండి మా కుర్రాడి పరిస్థితి అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇది, నక్షత్రం ఇది, కాబట్టి ఏం జరగబోతుంది చెప్పమని అడగడం భావ్యంగా ఉంటుంది. కాబట్టి మీ వాడిని తర్వాత నాకు ఫోన్ చేయమని ఇంటికి, అప్పుడు చూసి చెప్తాను. ఓకే గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. లలిత హైదరాబాద్ నుండి. లలిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో. అబ్బాయి పెళ్లికున్నారండి, పెళ్లి కావటం లేదు. శశికిరణ్ అండి. ఒకసారి కొంచెం మళ్ళీ ఒకసారి మాట్లాడతారా, కొంచెం వాయిస్ గట్టిగా? ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి అండి. ఓకే అమ్మా, చెప్పు. మా అబ్బాయికి ఉత్తరాభాద్ర నక్షత్రం స్వామి. ఏ నక్షత్రం? ఉత్తరాభాద్ర ఓకే. 2వ పాదం. వెరీ గుడ్. 1987 పుట్టాడు. రైట్ అని చెప్పావు, కరెక్ట్గా చెప్పావు. ఆ గట్టిగా చెప్పేదంటే నేను ఇక్కడ విమర్శిస్తున్నానంత విమర్శ నువ్వు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని కసిగా చెప్తున్నావు. దట్స్ ఓకే అమ్మా. మా పిల్లలు లాంటిదని నువ్వు నాకే. బ్యాంకులో ఉద్యోగం. ఎందుకంటే బ్యాంకులోనే ప్రత్యేకం. అదే ఆ అబ్బాయికి అక్కడ వచ్చిందండి. MBA చదివాడు, BSc చదివి MBA చేశాడు. అందుకనే ఎంబీఏ బ్యాంక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. బ్యాంకులో బెంగళూరులో చేస్తున్నాడు 9 సంవత్సరాలుగా. దీంట్లో బ్యాంక్ లో చేస్తున్నారండి 3 years నుంచి. బ్యాంక్ అండి, బ్యాంక్ లో చేస్తున్నాడు. ఇప్పుడు అది పర్మనెంట్ కావాలా? అయిందండి, పర్మనెంట్ అయింది. పెళ్లి కావటం లేదు. పెండి కావడం అది అక్కడికి చెప్పు అసలు మూలం. పెండి కావట్లేదనే. చాలా చేశాను. ఓకే, నువ్వు ఏం చేసావు? నాగప్రతిష్ఠ. సుబ్రహ్మణ్యుడిది కూడా ప్రతిష్ఠ చేశాను. ఎక్కడ చేయించావు? హిందూపూర్ విజయనాథపతారి ఆ కుర్రవాడికి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఆ కుర్రవాడికి అలాంటి దోషం ఏం లేదమ్మా. నీకు ఎవరు చెప్పి చేయించారు అని చెప్పి సహజంగా ఈ కుజ దోషం అని మంగళ దోషం అనేది ప్రతి ఒక్క జాతకంలో ఎంతో కొంత ఉంటుంది. కొన్ని తీవ్రంగా ఉంటాయి, కొన్ని చాలా లైట్గా ఉంటాయి ప్రభావాలు, అంతకంటే లేదు. అయినా దాంతో ఇప్పుడు మనకి అనవసరం. కానీ ఇప్పుడు పెళ్లి అవుతుంది, తొందరలోనే అవుతుంది. అతనికి నువ్వు వీలైతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కుర్రాడి చేత దేవి ఖడ్గమాల స్తోత్రం, ఇప్పుడు అతనికి ఏమన్నా దైవభక్తి ఉందా? లేదు. నువ్వేం చేస్తావంటే అతని తరఫున నువ్వు చేయి. ఇంట్లో ఉండి నువ్వు 40 రోజుల పాటు ఖడ్గమాల స్తోత్రం రోజు 10 నిమిషాలు పడుతుంది, అంతకంటే పట్టదు. నువ్వు దానికేం పూజలు పురస్కారాలు ప్రత్యేకంగా అక్కర్లేదు. చిటికెడ కుంకుమ చేతులు పట్టుకుని 40 అమ్మవారి నామాలు, 180 నామాలు ఉంటాయి. అది పారాయణ చేసి కుంకుమ తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి 40 రోజుల పాటు దీక్షగా చెయ్యట్లా. ఈ లోపల అతని మ్యారేజ్ సెటిల్ అవుతుంది. నీకేం డౌట్ లేదు దాంట్లో ఏం డౌట్? రాసి పెట్టుకో, ఇది నీకు ఖచ్చితంగా అవుతుంది. ఇంకా వేరే ఏమి ఈ కుజ దోషాలని, నాగప్రతిష్ఠలని, ఈ పిచ్చి వాటికి పోవాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. శిరీష హైదరాబాద్ నుండి. శిరీష గారు నమస్తే అండి.
నమస్తే అండి. నమస్తే గురువు గారు. చెప్పమ్మా, ఆల్ ది బెస్ట్. సరే చెప్పు, నా విషయం చెప్పు. గురువు గారు, నా కోసమే, నా జాతకం కోసం కాల్ చేస్తున్నానండి. ఎక్కడి నుంచి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ ఇమ్మంటారా? కాదు, నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచినా? ఏంటి నక్షత్రం ఏంటి? మూలా నక్షత్రం, ధనురాశి. ఎన్నో పాదం? 4వ పాదం. పర్వాలేదు, అదృష్టవంతురాలివే. ఇప్పుడేంటి నీకు ప్రాబ్లం ఏంటి? నేను ప్రస్తుతానికి ఒక కేసులో ఉన్నానండి. అది దాని నుంచి ఎప్పుడు బయటపడతాను? నీ వయస్సు ఎంత అమ్మా? ఏంటండి? నీ వయస్సు ఎంత? 35. మ్యారేజ్ అయిపోయిందా? అవునండి. ఇన్ని భర్త ఏం చేస్తున్నాడు? దానికోసమే, విడాకుల కోసమే కోర్టు కేసులో ఉన్నాను. అదే ఆయన ఏం చేస్తున్నాడు అసలు? ఏం చేయడండి ఆయన నక్షత్రం? ఆయన నక్షత్రం కూడా మూలానేనా? అట్లా చేశారమ్మా అసలు. మూలా నక్షత్రం ఇద్దరికి ఒకటి. ఈ రెండే మూల అంటేనే అగ్నిహోత్రం. అది దానికి తోడు 9 ఏళ్ళు, గత 9 ఏళ్ల బట్టి దరిద్రం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాస్త రిలీఫ్ వచ్చింది ఈ సంవత్సరమే. ఏం చేస్తున్నాడు మరి నువ్వు? మరి మీకు ఆదాయం ఎట్లా? ఇది సంపాదించుకునేది ఎట్లా? నాదే అండి, నాకు ఉద్యోగం. ఏం చేస్తున్నావు నువ్వు? జాబా? అవునండి. నువ్వు జాబే కంటిన్యూ చేసుకోమ్మా. ఇంకా సెకండ్ థాట్ లేకుండా ఇప్పుడు ఇంకోళ్ళ మీద ఆధారపడవద్దు. నీకు ఇండిపెండెంట్గా సంపాదించగలిగినటువంటి శక్తి ఉంది. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కూడా. ఇప్పుడు ఇంకా టైం బాగుంది నీకు. వరుస మంచి టైం వచ్చిందిగా. ఇంకా అవిచ్ఛిన్నంగా నువ్వు చేయగలుగుతావు. ఇక ఆయన కూడా మూల నక్షత్రం ఉంటున్నావు కాబట్టి ఏదైనా బుద్ధి మారితే మనం ఇప్పుడు అడిగిన కానీ నువ్వు కాబట్టి నేను భగవద్ ఆశీస్సులుగా నీకు చెప్తున్నాను. ఇక ఆయన కూడా మారితే మరి మన అదృష్టవంతులమే. లేకపోతే నీ వల్ల అయితే ముందు నీకేం ఇద్దరి మధ్య గొడవలు రాకుండా చూసుకో. ఒక్కటి మాత్రం. ఎందుకంటే ఈ 4వ పాదం అయినా ఒక సిస్టమేటిక్గా, డిప్లొమాటిక్గా, సింపుల్గా మాట్లాడే తత్వం నీది. బహుశా ఆయన బడబడా మాట్లాడే తత్వం ఆయనది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి. అవునా కదా? అందుకని నువ్వేం చేస్తావంటే నువ్వు చేయగలిగింది అంటే సింపుల్గా, ముక్తసరిగా మాట్లాడటం అలవాటు చేసుకో. నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ప్రొఫెషనల్గా నువ్వు ప్రాస్పెర్ అవుతావు. అతని దగ్గర నుంచి నీకు హెడేక్ కూడా తగ్గుతుంది. తను దోవకొస్తాడు. ఇప్పుడు టైం గురించి మాత్రం ఇంకా నీకు వర్రీ అక్కర్లేదు. ఫైనాన్షియల్గా నీకేం ప్రాబ్లమ్స్ ఉండదు. నీకు వచ్చేదంతా కూడా ప్రాస్పెరస్ టైమ్. నువ్వు కాస్త అమ్మవారి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయటం ముఖ్యంగా అలవాటు చేసుకో. అట్లనే సుబ్రహ్మణ్యానికి ఇది చేయటం కూడా అలవాటు చేసుకో. రైట్. మరొక కాలర్ ఉన్నారు, రమణయ్య మంత్రి నుండి. రమణయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, గురువు గారితో లైవ్ లో ఉన్నారు. నమస్కారం అండి. చెప్పండి సార్, చెప్పండి. మా బాబుది ఆశ్లేష నక్షత్రం అండి. వెరీ గుడ్. మ్యారేజ్ కోసం చూస్తే అవుతలేదు. అంత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇండియా ఆఫీస్లో కంప్యూటర్ చేస్తున్నాడా? ఏం పర్వాలేదండి. కొంచెం సెప్టెంబర్, అక్టోబర్ నాటికి మ్యారేజ్ అవుతుంది. ఏజ్ బాగా అయింది కదా అని బాధ అవుతున్నాడు. ఎంత ఇప్పుడు ఏజ్ ఎంత? ఏజ్ 40 అయిపోయింది. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయిపోయిందా, లేకపోతే దాటిపోవడం జరిగిందా? అన్నా అది ఏం లేకుండా నుంచి చూస్తున్నాం కానీ మధ్యన ఒక 2 వచ్చినాయి పోయినాయి. కానీ అవి అసలు బలంగా వస్తలేదు. బలం క్వశ్చన్ కాదు, మీకు తెలియకుండానే ఇతనికి అంతర్గతంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో దెబ్బతిన్నాడు. దాంతో నిర్లిప్తం అయిపోయి మీ మ్యారేజ్ చేయాలన్నా కూడా మీ ఇంట్రెస్ట్ అతనికి లేదు. ఇప్పటికైనా కొంచెం అవునా కదా? అతనికి అలాంటి ఏం లేదండి. సరే, ఏదైనా కానీ నక్షత్ర రీత్యా ఇప్పుడున్నది బ్యాడ్ పీరియడ్ అండి. ఇప్పుడు అతనికి ఇంకొక 6 నెలలు పడితే కానీ అప్పుడు తర్వాత మీరు ఏం చేసినా సక్సెస్ అవుతాడు. ఆ లోపల మీరు మొత్తుకున్నా కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అతని ఆలోచన విధానం మ్యారేజ్ అంటే మొదటి నుంచి ఎట్లా ఉన్నాడంటే ఇంకేదో ఎక్కువ రావాలి, ఏదో కలగాలి, ఆశలు, అన్ని అనుభవాలకు ఎక్కువ కావాలనేటువంటి తాపత్రయం ఆ నక్షత్రంలో ఉన్నటువంటి ప్రభావం అటువంటిది. దాని మూలంగానే సొంతంగా చేసుకున్నటువంటి తప్పులే. అంతకంటే దాని మూలంగానే వచ్చిన చెడిపోవడం కానీ కాకపోవటం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇక ముందైనా జాగ్రత్త పడి భగవద్ నిర్ణయం అనుకున్నట్టుగా చేసినట్టయితే ఒక 6 నెలల తర్వాత మ్యారేజ్ అవుతుంది అతనికి. రైట్, ఆల్ ది బెస్ట్. రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కాలం పరిష్కారం. ఎవరికైతే కాల్ కలవలేదో వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కాల్ చేసి నేరుగా అడగవచ్చు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.